ఒక వీడియో చాలా సంచలనంగా మారిపోయింది. అంటే 4 రోజుల ముందు వరకు లేనిది ఒక్కసారిగా ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలియదు, అది ఒరిజినలా తెలియదు, అది ఫేక్ అర్థం కాదు. దానిపైన పోలీసులు కేసులు నమోదు చేయడం దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా, ఒకవేళ నిజంగానే ప్రమాదం జరిగి ఉంటే వెహికల్ లోపల ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, ఇది ఎక్కడా లేదు ఇప్పటి వరకు. ఏదైనా బస్ యాక్సిడెంట్, కారు యాక్సిడెంట్ ఏదైనా జరిగితే డ్రైవర్ మీద కేసు పెడుతూ ఉంటారు మామూలుగా. ఇదేంటంటే కొత్తదనం. అంటే రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా బస్ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ప్రయాణికులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, మొత్తం అందరిపైన కూడా కేసులు పెట్టేసే అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా నా వ్యక్తిగత అభిప్రాయం, అంటే నా వ్యక్తిగతం, మళ్ళా నేను ఎవరినో ఉద్దేశించి అంటున్నాను అంటున్నాను అనుకోవద్దు. నేను ఎప్పుడైనా సరే ఓకల్గా చాలా క్లియర్గా మాట్లాడతా, ఏది దాపరికాలు లేకుండా మాట్లాడతా. నా అభిప్రాయం, ఈ వీడియో వచ్చేసి ఫేక్ వీడియో. డైరెక్ట్ చెప్పేస్తాను. ఇప్పుడు నేను ఫేక్ ఒరిజినల్ నేను అంటున్నా, లేదు ఫేక్ వీడియో నేను చెప్పేసి ఖచ్చితంగా నా అభిప్రాయం చెప్తున్నా. నాకు హక్కు ఉంది, నా దేశం నా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. నా అభిప్రాయం ప్రకారం ఆ వీడియో అనేది ఫేక్ వీడియో. ఈ ఫేక్ వీడియో అని చెప్పేసి నేను ఎట్లా చెప్తున్నా అంటే, నాకు కళ్ళు ఉన్నాయి కాబట్టి 2 కళ్ళు పెట్టి ఆ వీడియో చూస్తే ఏదో ఒక డాల్ని తీసుకొచ్చి, ఒక బొమ్మని తీసుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియో ప్లే అయితే ఒకసారి చూడండి. స్టార్టింగ్ లో 1 సెకండ్ మీరు చూస్తే ఒక వ్యక్తి లాగా ఉన్నాడు, కనిపిస్తున్నాడు. రైట్ సైడ్ లో ఫేస్ ఉంది. దాని తర్వాత బొమ్మ దొర్లినట్టుగా, అవును, మనిషి దొర్లుతున్నాడు. ఎప్పుడు కూడా కారు ముందు ఒకవేళ ఒక మనిషి వచ్చి నిలబడితే కారు గుద్దితే ఎగిరి పడిపోతాడు. ఇది ఒక లాజిక్. కారు టైర్ కింద ఒక వ్యక్తి పడితే కారు వ్యక్తి నుంచి వెళ్ళిపోద్ది. ఇది లాజిక్. దొరలాడు ఒకటి. రెండో విషయం ఏంటంటే, రోడ్డుకి రక్తం అంటుకుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇవి బేసిక్ పాయింట్స్ అండి. ఎవడన్నా కూడా కొంచెం బుర్ర ఉన్న వాళ్ళు, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఆలోచించేటటువంటి పాయింట్స్. ఇక్కడ మనం ఆలోచించవలసిన ఇంకో పాయింట్ ఏంటంటే, ఆ సన్నివేశం ఒకవేళ నిజంగా జరిగి ఉంటే వేలాది మంది ఉన్నారు సార్. వేర్ ఇస్ ద సెకండ్ వీడియో? వేర్ ఇస్ ద సెకండ్ వీడియో? ఒక వీడియో వచ్చింది, ఆ ఒక్క వీడియో పుట్టించడానికి 4 రోజులు పట్టింది మీకు. సెకండ్ వీడియో ఇది, థర్డ్ వీడియో ఇది, 10వ వీడియో ఇది, 20వ వీడియో. చాలా మంది ఫోన్లు పట్టుకుని ఉన్నారు సార్ అక్కడ. రెండోది, ప్రత్యక్ష సాక్షి ఇంతమంది ఉన్నారు కదా. అవును, సింపుల్ గా ఒక విషయం చెప్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్తున్నారు అనగానే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంతమంది ఉంటారు జనాలలో చుట్టూ. అవును, ఆ ఇంటెలిజెన్స్ కాకుండా పచ్చ మీడియా వాళ్ళు ఇంతమంది ఉంటారు ఆ జనాలలో. వాళ్ళే ఎక్కువ కవరేజ్, వాళ్ళందరూ కవరేజ్ మొత్తం ఫోన్లు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తిరిగారు, ఇదన్నారు అని చెప్పి షూట్ చేస్తూ కూర్చుంటారు వీడియో. వాళ్ళకి కూడా దొరకదు. మరి ఆ వీడియోలో ఏదో బయట పెట్టండి, 1వ, 2వ, 3వ, 4వ, 10వ, 20వ, 100వ అని బయట పెట్టండి. పెట్టారు. ఒక్క వీడియో చేయడానికి 4 రోజులు పట్టింది. ఇది క్లియర్గా కనిపిస్తున్నది. నెక్స్ట్ వచ్చేసి సింగయ్య గారి మరణం. సార్ ఒకటి చెప్పండి. వెహికల్ ఆగింది, అక్కడ పూర్తిగా ఆగింది. నెక్స్ట్ మూవ్ కావాలంటే ఏం జరగాలి? అతన్ని కింద నుంచి అది చెప్తున్నాను. అక్కడ వీడియో ఎందుకు కట్ చేశారు? మరి అది మూవ్ కావాలి కదా, వెహికల్ ముందుకు వెళ్ళింది కదా, జనరల్ గా గంటపాళ్ళ వరకు వెళ్ళింది. ఒక వ్యక్తి వెహికల్ ముందుకు వచ్చాడు అనుకోండి, పడిపోయాడు అనుకోండి, నేను వీడియో ఆఫ్ చేస్తానా? చేయము. ఇంకా వీడియో షూట్ చేస్తా. అతను పడిపోయింది వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అంటే, కుట్ర అంటే చూపించాలి. ఇది జరిగింది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఇది జరిగింది. కానీ ఆ వ్యక్తి మీద ధ్యాస ఉన్నాడు, ఏం చేస్తాడు? రెండోది, బండి ఆగినప్పుడు పెడతాడు, ఆ వ్యక్తిని తీసినప్పుడు పెడతారు, పక్కకు తీసుకొచ్చి మంచినీళ్ళు తాగేటప్పుడు పెడతారు, అన్ని చేస్తారు కదా. ఎక్కడ ఉన్నారు ఆయన? మీరు చూస్తే ఒక సెకండే ఉంది ఆ వీడియో, 1.5 సెకండ్ అంతే. మిగతా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫోకస్. ఎంత చిన్న ఆలోచన అంటే, వీళ్ళ ఆలోచన కూడా చూడండి. మేము జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడంలో ఫెయిల్ అయినామని వీళ్ళే చెప్పుకుంటున్నారు. మీదికి ఎక్కేసి, బండి మీదకి ఎక్కేసి, ఓకే మన పార్టీ కార్యకర్తలే కాదంటలేదు, కానీ అందులో ఎవడో ఒక్కడు ఏదో చేయాలన్న దురుద్దేశంతో. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద అటాక్ జరిగింది, అది తాటికాయలు ఏదో వేశారన్నారు సార్. తాటికాయల బదులు ఏదన్నా వేరేది ఉంటుంటే ఎంత ప్రమాదం. ఆ ఆలోచన అనేది ఉండాలి మనకి. ఇంకోటి కూడా నాకు ఇంకొక అనుమానం కూడా, ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒక టీడీపీ కార్యకర్త ఒక ఫ్లెక్సీ ప్రదర్శించాడు, ఒక ప్లకార్డ్. ఇది ఆ సినిమా, అవును, రప్పరప్ప అని. అంటే టీడీపీ కార్యకర్త అనే విషయం తరువాత బయటపడింది. అంటే కుట్రపూరితంగా అందులోకి పంపించారు. మరి ఈ ప్రమాదం నిజంగానే ప్రమాదం జరుగుండి నిజంగానే అతను ఆ కారు కింద పడ్డాడంటే, ఆ 2 సెకండ్లు మాత్రమే షూట్ చేశారంటే, దీన్ని కూడా ఏదైనా కుట్ర ఉండే? 100% సార్. ఒక విషయం చెప్తాను మీకు. అక్కడ టీడీపీ కార్యకర్త ఉన్నప్పుడు ఈ ప్రమాదం వెనక ఎవరున్నారనేది కూడా చూడాలి. ఇది ఇక్కడ ఈ ప్రమాదం వెనక ఎవరున్నారో చూడాలి. 4 రోజుల సమయం ఎందుకు పట్టింది ఈ వీడియో బయటికి రావడానికి, ఇది ఒకటి చూడాలి. రెండో విషయం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ విషయం, ఈ వీడియో అనేది వీళ్ళ దాకా ఎలా చేరింది. ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు చాలా టాలెంటెడ్. మీకు అర్థం కావట్లేదు టాలెంట్ ఏంటో.
1.5 సెకండ్స్ ఇలా పెట్టి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద టిల్ట్ చేశాడు. అవును, చాలా టాలెంటెడ్ ఫెలో, మంచి కెమెరా, మంచి కెమెరామెన్. అయితే ఈ ఎలక్షన్ వచ్చింది వీళ్ళ దగ్గరికి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. రెండో విషయం సార్, ఈ వీడియో పోలీసులకు దొరికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానే తీసి పోలీసులకు పంపించారు. ఎట్లా పంపిస్తాడు? ఇంకో విషయం, సరే పోలీసులకు దొరికింది, పోలీసులు వీడియో బయట పెట్టారు. బయట పెట్టిన తర్వాత 1-2 గంటల తర్వాత పచ్చ మీడియాకి వచ్చిందంటే వేరు. ఇలా ముందు పచ్చ మీడియా దగ్గరికి వస్తున్నాయి, తర్వాత పోలీసులు లేస్తున్నారు. ఈనాడు ఎస్పీ గారు కూడా మాట అట్లా మార్చేస్తారు. ఎట్లా మార్చి ఇప్పుడు ఎస్పీ గారికి ప్రాథమికంగా ఒక సమాచారం లేకుండానే కళ్ళు మూసుకొని ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ గుద్దడం వల్ల చనిపోలేదని ముందుగా చెప్తారా? సార్ ఒక విషయం, నేను అదే ఆ పాయింట్కి వస్తున్నాను. ఎస్పీ గారు, సతీష్ గారు అనుకుంటా ఆయన పేరు, ఒక జిల్లాకి ఎస్పీ అంటే చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి పని. ముందుగా ఆయన ఏ ప్రాతిపదికన ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదన్నాడు, దానికి ఆధారాలు ఏంటి, ఎందుకు ఆయన అనుకున్నాడు, ఎందుకని చెప్పేసి ఒక వెహికల్ నెంబర్తో సహా చెప్పిండు, ఆ వెహికల్ మోడల్ చెప్పిండు, ఆ వెహికల్ ఎవరిది, ఒక నాయకుడి మిత్రుడిది అని చెప్పేసి చెప్పిండు. అన్నీ చెప్పినోడు అప్పుడు ఏ ఆధారాలతో చెప్పిండు, అది ఆ విషయాలు కూడా బయట పెట్టాలి. ఈ రోజు మాట మారిస్తే ఏ ఆధారాలతో మారుతున్నాడు? అవును, అప్పుడు అతని మీద కూడా అప్పుడు తప్పుడు కేసు పెట్టినట్టే కదా. అతని వాహనం ఢీకొందేనంటే దేవినేని అవినాష్ మిత్రుడిది, ఫ్రెండ్ ఇది, మరి అతని మీద తప్పుడు కేసు, తప్పుడు సమాచారం ఇచ్చినట్టే కదా. అదే కదా. రెండో విషయం, ఇది కరెక్ట్ అని మీరంటే అది తప్పుడుదే కదా. రెండో విషయం బేసిక్ ఏంటంటే ఒక ఎస్పీ ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించారా లేదా? అవును, మీరు చెప్పండి. తప్పుదోవ పట్టించినప్పుడు చట్టరీత్యా దీని మీద యాక్షన్ ఉంటుందా? ఒకసారి సమాధానం చెప్పాలి. రెండో విషయం సార్, ఇంత జరిగింది కదా, ఎందుకు జరుగుతుంది కారణం ఒకసారి ఆలోచించారా? ఎందుకు జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారిని సప్రెస్ చేయాలి. అండ్ వింత విషయం సార్, హోమ్ మినిస్టర్ గారు ఈరోజు మాట్లాడారు. నేను మాట్లాడాలి తప్పకుండా ఈ విషయం మీద. జగన్మోహన్ రెడ్డి గారికి మనిషి లక్షణాలు లేవు అని చెప్పి హోంమంత్రి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వం గురించి మనం తెలుసుకోవాలి అంటే ఆయన పనితీరు తెలుసుకోవాలి. ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అనేది పర్సనల్, ఆ విషయం పక్కన పెట్టేయండి. ఒక మనిషిగా, ఒక ముఖ్యమంత్రిగా ఏం చేశాడు సమాజానికి ఒకసారి హోంమంత్రి గారు చూడాలి. ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏం మోసం చేశారు, దయచేసి హోంమంత్రి గారు ఒకసారి మానవత్వం గురించి హోంమంత్రి గారు మాట్లాడుతున్నాడు. మానవత్వం గురించి సార్ నాకు నవ్వు వస్తుంది. ఎందుకు నవ్వు వస్తుందంటే గోదావరి పుష్కరాల్లో సార్ 29 మంది చనిపోతే మానవత్వం గురించి మాట్లాడుతున్నారు మేడము. నా దగ్గర ఒక వీడియో ఉందనుకుంటాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు మానవత్వం మర్చిపోయి ఒక మాట మాట్లాడారు. ప్లే చేయవచ్చండి? ప్లే చేయండి. మానవత్వం మర్చిపోయి నేను కూడా స్క్రీన్ పైన చేస్తాను. గోదావరి పుష్కరాలు ఏం తప్పు జరిగింది? ఓకే, దురదృష్టం చనిపోయారు. కుంభమేళలో చనిపోలా, జగన్నాథ రథచక్రాలు చనిపోలా, ఒక బస్ యాక్సిడెంట్ చనిపోలా, జరుగుతాయి. జరిగినప్పుడు ఆ రోజు నేను చెప్పాను, చెప్పిన తర్వాత కమిటీ కూడా వేసా. కుంభమేళాలో జరగలేదా అప్పుడు పుష్కరాలదా? అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంటున్నారు దీనికి సంబంధించింది అనుకున్నా. లేదు సార్, 29 మంది చచ్చిపోతే ఏమవుతుంది? గోదావరి పుష్కరాల్లో 29 మంది చచ్చిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూపించిన మానవత్వం ఇది. అది ఎందుకు చనిపోయారు? ఒక ఎవరో డైరెక్టర్ అంట ఏదో వీడియో షూటింగ్లు చేస్తుంటే, చంద్రబాబు నాయుడు గారి షూటింగ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, జనాలను ఆపేస్తే ఒక్కసారి వదిలేస్తే తొక్కిస్తున్నాడు. 29 మంది చచ్చారండి. ఆ రోజు కనిపించలేదు మానవత్వం హోమ్ మినిస్టర్ గారికి. కందుకూరులో 7-8 మంది చచ్చిపోయారు, గుంటూరులో 3 చచ్చిపోయారు, మొన్నటికి మొన్నసారి తిరుమలలో, దాని తర్వాత సింహాచలంలో. సార్ ఎక్కడ మానవత్వం చూసుకున్నారు సార్? మీరు ఎక్కడ చూపించారు? వచ్చారు అసలు ఒకసారి?